గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చింది అనే కోణంలో విచారిస్తున్నారు. అయితే వీరిలో ఒకరిని భారతీయ జనతా పార్టీ నేత వ్యాపారవేత్త కుమారుడు యోగానందగా పోలీసులు గుర్తించారు. మరోవైపు ఇటీవల యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గాంజాయి సేవిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. నగరంలో ఏదో ఒక మూలన డ్రగ్స్ దందా కొనసాగుతుంది. గంజాయి అక్రమ రవాణా నిరోధించేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మలక్పేట మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్ల వద్ద సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ జానకి ధరావత్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానితుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించి గంజాయి రవాణాను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో విక్రయాలు, వినియోగం చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తుందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మెట్రో రైల్ వసతి మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ప్రజలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారంటీ పథకాలను వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. టీడీపీ జనసేన ప్రభావం రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఏమి ఉండబోతుందని వైఎస్ఆర్సీపీ మార్కాపురం శాసనసభ్యులు నాగార్జున రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నివసిస్తున్న గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభిమానులతో నాగోల్లోని అనంతుల ధర్మారెడ్డి గార్డెన్స్ నందు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దేశంలో ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని అన్నారు. తెలంగాణ మంత్రివర్గంలో మాదిగలకు సముచిత స్థానం కల్పించాలని మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ హక్కుల దండోర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. 10 సంవత్సరాల నుండి మాదిగలకు రాజకీయంగా ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత కల్పించలేదని అన్నారు.